అనంతపురంలో పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు చేసినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఒక శాండ్ రీచ్ ఉందని, అక్టోబర్ 15 తర్వాత మరో 5 ఇసుక రీచ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రీచ్కు తహసీల్దార్ అలాగే డిఆర్టీఓలను నియమించినట్లు తెలిపారు. అదనంగా జియోలాజికల్ శాఖ అధికారులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించామని అన్నారు. ఇసుక విధానానికి సంబంధించి ధరలు, రవాణా, యాక్టివిటీల గురించి క్లుప్తంగా జిల్లా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. అక్రమ నిల్వలు కట్టడి చేయడానికి పోలీస్ నిఘా ఉంటుందని తెలిపారు. ఇందుకోసం మల్టిపుల్ చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఉచిత ఇసుక పాలసీ అని చేయటం జరిగింది. ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా గైడ్ లైన్స్, తర్వాత ఆన్లైన్లో చేసేది, ఆ అన్ని డీటెయిల్డ్ యాక్టివిటీలో ప్రభుత్వం వారు ఉన్నారు. ఈ మధ్యలో ఇంటరిమ్ పాలసీ అండ్ గైడ్ లైన్స్ అండ్ మెథడాలజీ మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని జిల్లా స్థాయి శాండ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ, కలెక్టర్ గారు అందులో చైర్మన్గా ఉంటారు. దాని ద్వారా ఈ అన్ని యాక్టివిటీస్ చేయమని చెప్పడం జరిగింది. ఇందులో జిల్లాలో ఇప్పుడు చూస్తే మనకు ఒక్క శాండ్ స్టాక్ యార్డ్ ఉంది. ప్రస్తుతానికి వర్షాకాలం ఉంది కాబట్టి శాండ్ రీచెస్ నదిలో ఉన్న దాన్ని మనము మైన్ చేయడానికి ప్రాహిబిటరీ పీరియడ్ లో ఉన్నాం. సో అక్టోబర్ 15 తర్వాత మాకు పర్మిషన్ వస్తుంది. అవి ఒక 5 పర్మిషన్ అప్లై చేశాము. అన్ని అప్లికేషన్స్ అప్రూవల్ స్టేజెస్ లో ఉన్నాయి. అక్టోబర్ 15 తర్వాత దాన్ని మనము